హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సంజనాస్ ఫుడ్ కోర్ట్. ఈరోజు రెసిపీ ఏంటంటే కొబ్బరి పచ్చడి అండి. ఈ ఎంతో రుచికరమైన కొబ్బరి పచ్చడిని మీరు కూడా ట్రై చేస్తారా? అయితే ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ముందు దీని ప్రాసెస్ చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని యాడ్ చేయండి. ఇప్పుడు అందులోకి ఒక 4 పచ్చిమిర్చి ముక్కల్ని కట్ చేసి వేయండి. ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా చింతపండు నానబెట్టి వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం గ్రైండ్ చేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేయండి. రుచికి తగినంత సాల్ట్ వేసి కొద్దిగా ధనియా పౌడర్ వేస్తున్నాను. అంతా సన్నగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా సన్నగా పేస్ట్ చేసుకొని పెట్టుకోండి. వాటర్ యాడ్ చేయకండి అస్సలు. వాటర్ వేస్తే తొందరగా పాడవుతుంది. అందుకే నేను వాటర్ ఏం యాడ్ చేయకుండా మిక్స్ చేశాను. అలా చేస్తే ఒక వారం పాటు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఒక స్టవ్ పైన ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు అందులోకి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 1 స్పూన్ శనగపప్పును వేస్తున్నాను. శనగపప్పు యాడ్ చేసిన తర్వాత కొద్దిగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 2-3 ఎండుమిర్చిని యాడ్ చేయండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకును వేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపుని యాడ్ చేయండి ఇందులోకి. ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని ఇందులోకి యాడ్ చేసేయండి. ఇలా మొత్తం వేసేసి బాగా మిక్స్ చేసేయండి. ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి. రైస్లోకి కానీ దోశలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. నాకు తెలిసి అయితే రైస్లోకి అయితే చాలా బాగుంటుంది కాంబినేషన్. ఏం లేదండి, మనం రోజు పూజ చేస్తూ దేవునికి టెంకాయ కొడుతూ ఉంటాం కదా, అవన్నీ పక్కన పెట్టేస్తూ అవి పాడైపోతూ ఉంటాయి కదా. అలా పాడు చేయకుండా ఇలా ఒకసారి కొబ్బరి పచ్చడిని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.